హాయ్ అండి. అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 112. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వసుంధర గారు చిన్నగా నవ్వుతూ, "వచ్చేసావా గీత? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా" అని గీత వైపు చూసి, "కన్నా రాలేదా?" అని అడుగుతారు. గీత కొంచెం మెల్లగా మాట్లాడుతూ, "రెడీ అవుతున్నారత్తయ్య. మీకేమైనా హెల్ప్ అవసరమవుతుందేమో అని నేను కిందకి వచ్చేశాను" అని అంటుంది. శాంతి గారు ఒక డ్రెస్ తెచ్చి గీత చేతిలో పెట్టి, "ఇది తీసుకువెళ్ళి మీ ఫ్రెండ్‌కి ఇవ్వు గీత. ఇందాకడి నుండి లేపుతున్నాను. అస్సలు లెగవడమే లేదు" అని చిరుకోపంగా అంటారు. గీత చిన్న చిరునవ్వుతో ఆ డ్రెస్ తీసుకొని, "ఒక 10 మినిట్స్ ఉండండి అత్తయ్య. మధుని రెడీ చేసి తీసుకువస్తాను" అని అంటుంది. అభి అక్కడికి వచ్చి, "వదినా, మా అక్కని లేపడం మీ ఒక్కరి వల్ల అవ్వదు. పదండి నేను కూడా వస్తాను" అని అనడంతో గీత అభిని తీసుకొని మధు రూమ్‌కి వెళ్తుంది. గీత మధు దగ్గరకు వెళ్ళి, "మధు, మధు లే" అని మెల్లగా అంటుంది. అభి గీతను కొంచెం పక్కకు జరిపి, "వదినా, మీరంత సాఫ్ట్‌గా లేపితే మా అక్క లెగవదు. తనను లేపడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. మీరు కొంచెం పక్కకు తప్పుకోండి" అని పక్కనే ఉన్న వాటర్ జగ్ తీసుకొని ఫోర్స్‌గా మధు ఫేస్ మీద కొడతాడు. మధు గట్టిగా అరుస్తూ పైకి లేచి కూర్చొని ఎదురుగా ఉన్న అభిని చూసి కోపంగా అరుస్తూ ఉంటుంది. గీత మధు ముందుకు వచ్చి మధు చేతిలో ఒక డ్రెస్ పెట్టి అరిచింది చాలు. ముందు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. మీ అన్నయ్య కిందకి వచ్చే టైం అయింది అని అనడంతో మధు కంగారుగా అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. అలా వీళ్ళందరూ ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరతారు. దేవ మార్నింగ్ తన జాగింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేసరికి చక్రపాణి ఎదురుగా కూర్చొని కనిపిస్తాడు. దేవాని చూసిన చక్రపాణి లేచి దేవా దగ్గరకు వెళ్ళి దేవాని గట్టిగా హగ్ చేసుకొని, "థ్యాంక్ యూ దేవా. ఇంత త్వరగా నాకు బెయిల్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నాకు చాలా ధైర్యంగా ఉంది" అని ఆనందంగా అంటారు. దేవ సోఫాలో కూర్చొని శ్రీధర్ వైపు చూస్తూ, "నైట్ ఏ టైంకి వచ్చారు శ్రీ" అని అడుగుతాడు. శ్రీధర్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ, "అక్కడ ప్రాసెస్ అంతా పూర్తి చేసి రావడానికి లేట్ నైట్ అయిపోయింది దేవా. ఆ టైంలో నిన్ను లేపడం ఎందుకులే అని నిన్ను డిస్టర్బ్ చేయలేదు" అని అంటాడు. దేవ చాలా సీరియస్‌గా మాట్లాడుతూ, "డాడ్, ఈ రోజు నుండి మీరేం టెన్షన్ పడకండి. అన్నీ నేను చూసుకుంటాను" అని అంటాడు. చక్రపాణి దేవా వైపు చూస్తూ, "దేవా, ఈ రోజు నుండి ఆఫీస్‌కి నువ్వు సీఈఓగా వెళ్ళాలి" అని గంభీరంగా అంటాడు. దేవా కోపంగా చూస్తూ, "చూడండి డాడ్, మీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. తప్పకుండా చేస్తాను. నాకింక చాలా పనులు ఉన్నాయి. అవన్నీ మానుకొని మీకులాగా డబ్బుల కోసం పరుగులు తీయడం నా వల్ల కాదు. శ్రీధర్ ఉన్నాడు కదా! వాడిని కంపెనీకి సీఈఓని చేయండి" అని కోపంగా అంటాడు. చక్రపాణి దేవా చేతులు పట్టుకొని, "దేవా, నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వేమీ కంప్లీట్‌గా కంపెనీ బాధ్యతలని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఈ సిట్యుయేషన్స్ అన్నీ కుదుటపడేంత వరకు కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకో. ఆ తర్వాత శ్రీధర్ హ్యాండిల్ చేసుకుంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీకి నీ అవసరం చాలా ఉంది. ప్లీజ్ నా కోసం కాదనుకు దేవా" అని ఎమోషనల్‌గా అడుగుతారు. దేవా కొంచెం సేపు ఆలోచించి, "ఒప్పుకుంటాను. కానీ కొన్ని రోజులు మాత్రమే డాడ్" అని అనడంతో చక్రపాణి సంతోషిస్తూ శ్రీధర్ వైపు చూసి, "మన కంపెనీ సీఈఓగా దేవాని అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు చూడు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మన ముగ్గురం దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్‌కి వెళ్లి వద్దాం. అంతా మంచి జరుగుతుంది" అని అంటాడు. దేవా కోపంగా చూస్తూ ఉండేసరికి శ్రీధర్ దేవా చెయ్యి పట్టుకొని, "కామ్‌గా ఉండు ప్లీజ్" అని తన కళ్ళతో సైగ చేసి చక్రపాణి వైపు చూస్తూ, "అలాగే డాడ్, మీరు ఫ్రెష్ అయ్యి రండి. మేము కూడా రెడీ అయ్యి వస్తాం" అని చెప్పి అక్కడి నుండి దేవాని తీసుకొని తన రూమ్‌కి వెళ్తాడు. దేవ కోపంగా చూస్తూ, "ఏంటి శ్రీ, నాకు దేవుడు అంటే నమ్మకం లేదని తెలుసు కదా! అయినా నన్నెందుకు టెంపుల్‌కి రమ్మంటున్నారు" అని కోపంగా అడుగుతాడు. శ్రీధర్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ, "దేవా ప్లీజ్, ఈ ఒక్కసారికి రా. డాడీ చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఇలా బిహేవ్ చేస్తే ఆయన ఇంకా అప్సెట్ అవుతారు. ప్లీజ్"
ఈ ఒక్కసారికి మళ్ళీ ఎప్పుడు ఈ విషయంలో నేను ఇబ్బంది పెట్టను అని రిక్వెస్ట్ చేస్తూ అడగడంతో దేవా ఇంకేమీ మాట్లాడలేక ఓకే వస్తాను. కానీ నేను మాత్రం లోపలికి రాను శ్రీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను రమ్మని బలవంతం పెడితే మాత్రం అస్సలు ఊరుకోను అని గంభీరంగా అంటాడు. శ్రీధర్ ఓకే. నీకు ఎలా కావాలంటే అలాగే చెయ్యి. నేను మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టను. త్వరగా రెడీ అయ్యి కిందకి రా అని చెప్పి అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్తాడు. ఇంకా విరాట్ టెంపుల్‌లోకి వెళ్ళేసరికి పంతులు గారు విరాట్ వైపు చూస్తూ, "చూడండి బాబు, ఇన్ని రోజులు పూజ చాలా నియమనిష్టలతో జరిగింది. ఇంక మీదట కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరగాలి. ఈరోజు మీరు మీ భార్యతో కలిసి అమ్మవారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి రండి. మీరు వచ్చిన తర్వాత పూజ మొదలు పెడదాం" అని అంటారు. ఆ మాట విన్న మధు, "ఏంటి 108 టైమ్సా?" అని ఆశ్చర్యంగా అంటుంది. పంతులు గారు చిన్నగా నవ్వుతూ, అమ్మ మీద నమ్మకంతో, భక్తితో తిరిగితే అది పెద్ద కష్టంగా అనిపించదమ్మా. తన పిల్లలు కష్టపడుతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గీత విరాట్ వైపు చూస్తూ ఉండేసరికి విరాట్ చిన్నగా మాట్లాడుతూ మొదలు పెడదామా అని అంటాడు. గీత చిరునవ్వుతో సమాధానం ఇచ్చేసరికి విరాట్ గీత చేయి పట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేస్తారు. చక్రపాణి కూడా తన ఇద్దరు కొడుకులతో అదే గుడి ముందుకు వచ్చి కారు ఆపుతాడు. దేవ గంభీరంగా, "నేను లోపలికి రాను. మీరిద్దరూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని త్వరగా రండి" అని గట్టిగా అంటాడు. ఎంత చెప్పినా దేవ వినడం అర్థమై వాళ్ళిద్దరూ ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా అక్కడ నుండి లోపలికి వెళ్తారు. దేవ కార్ పార్క్ చేసి ఆ కారులోనే కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటాడు. అదే టైంకి అర్జున్, మురళి ఒకే కారులో వచ్చి దేవా కారుకి ఆపోజిట్‌లో కారు ఆపి అక్కడి నుండి లోపలికి వెళ్తుంటే దేవ అక్కడ అర్జున్‌ని చూసి గుర్తుపట్టి, "ఇతను మొన్న అంజుతో ఉన్నాడు కదా! ఇతను ఇక్కడేం చేస్తున్నాడు?" అని అనుకుంటూ అనుమానంగా కిందకు దిగి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళడంతో దేవ కూడా వాళ్ళ వెనకే గుడిలోనికి వస్తాడు. దేవ గుడి లోపలికి రావడం చూసిన చక్రపాణి దేవా దగ్గరకు వెళ్ళి, "ఏంటి దేవా! రాను అని చెప్పావుగా! మళ్ళీ వచ్చావేంటి?" అని అనుమానంగా అడుగుతాడు. దేవ చిన్నగా మాట్లాడుతూ, "ఏం లేదు. రావాలనిపించింది. అందుకే వచ్చాను. మీరు దర్శనం చేసుకోవడం పూర్తయిందా?" అని అడుగుతాడు. "లేదు దేవా! ఇప్పుడే ప్రదక్షిణలు పూర్తయి లోపలికి వెళ్తున్నాం. నువ్వు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి లోపలికి రా. దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం" అనడంతో దేవ అసహనంగా చూస్తూ, "ఇప్పుడన్నీ అవసరమా డాడ్?" అని అడుగుతాడు. శ్రీధర్ ముందుకు వచ్చి, "దేవా! ఇది గుడి, మన ఇల్లు కాదు. నీకంత నచ్చనప్పుడు ఇక్కడికి రాకుండా ఉండవలసింది. వచ్చావు కదా! కామ్‌గా వెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చేసేయ్" అని అనడంతో దేవ కోపంగా చూస్తూ అక్కడి నుండి గుడి చుట్టూ తిరగడానికి వెళ్తాడు. గీత విరాట్ ముందు నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరి వెనక దేవ నడుస్తూ ఉంటాడు. దేవ వెనకే వస్తున్నాడనే విషయం తెలియని గీత విరాట్ చేయి పట్టుకొని చాలా ఆనందంగా నడుస్తూ ఉంటుంది. దేవ ప్రదక్షిణలు చేయడం ఇష్టం లేక స్పీడ్‌గా నడుచుకుంటూ వాళ్ళిద్దరిని క్రాస్ చేసి ముందుకు వెళ్తూ ఉండేసరికి సడెన్‌గా పక్కకు ఎవరో వచ్చినట్టు అనిపించడంతో గీత పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ దేవా కనిపించడంతో గీత భయంగా తన తలని కిందకు దించుకుంటుంది. అక్కడ ఉంది ఎవరో కూడా గమనించుకోకుండా దేవా స్పీడ్‌గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికి గీత గట్టిగా ఊపిరి పీల్చుకొని కంగారుగా నడుస్తూ ఉంటుంది. గీత మనసులో, "దేవుడా! పొరపాటున దేవా వెనక్కి తిరిగి ఇక్కడ నా నా పక్కన విరాట్‌ని చూస్తే నాకు పెళ్లయిపోయిందన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి?" అని ఆలోచిస్తూ తన పవిడి చెంగు తీసుకొని తన ఫేస్ కనిపించకుండా తల మీద నుండి ముసుగుగా వేసుకుంటుంది. విరాట్ గీత వైపు చూసి ఆశ్చర్యంగా, "ఏమైంది?" అని అడుగుతాడు. గీత మెల్లగా మాట్లాడుతూ, "ఏమీ లేదు సార్. కొంచెం ఎండగా ఉంది. అందుకే నీరసంగా అనిపించి తల మీద కొంగు వేసుకున్నాను" అని అంటుంది. విరాట్, "నువ్వు నడవగలవా?" అని మెల్లగా అడుగుతాడు. "హా! సార్. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బాగానే ఉంది" అని నవ్వుతూ అంటుంది. దేవ తన ప్రదక్షిణలు పూర్తి చేసుకొని అమ్మవారికి మొక్కుబడిగా నమస్కారం చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళి చక్రపాణి పక్కన కూర్చొని, "డాడ్ ఇంక వెళ్దామా?" అని అడుగుతాడు. చక్రపాణి ఎదురుగా వస్తున్న విరాట్‌ని చూసి కోపంగా చూస్తూ ఉంటాడు. చక్రపాణి ఏమీ మాట్లాడకపోయేసరికి దేవ, "డాడ్ మిమ్మల్నే అడిగేది. ఇంక వెళ్దామా?" అని గట్టిగా అడుగుతాడు. చక్రపాణి అక్కడ ఉన్న విరాట్‌ని చూపిస్తూ, "దేవా అదుగో వాడే. వాడి వల్లే ఈరోజు నాకిలాంటి స్థితి వచ్చింది. వాడు చేసిన దానికన్నా
వాడి భార్య చేసిన దానికి నాకింకా కోపంగా ఉంది అని అంటాడు. దేవ అక్కడ విరాట్‌ని చూసి పక్కనే ఉన్న అతని భార్య వైపు చూస్తూ అనుమానంగా చూస్తూ ఉంటాడు. దేవ గీత వైపు తనని ఎక్కడో చూసినట్టుంది. ఫేస్ పోవడం వల్ల సరిగ్గా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ అక్కడికి వచ్చి, "దేవా పదండి ఇక్కడి నుంచి వెళ్దాం" అని అనడంతో, "దేవా మీరు వెళ్ళండి. నేనిప్పుడే వస్తాను" అని విరాట్ వాళ్ళ వెనక వెళ్తూ ఉంటాడు. దేవా వెనకే వస్తున్నాడు అని అర్థమైన గీత భయంగా విరాట్ చేయి గట్టిగా పట్టుకుంటుంది. గీత చెయ్యి టెన్షన్‌తో చల్లగా అయిపోతుంది. విరాట్ గీత వైపు చూసి, "ఏమైంది?" అని అడుగుతాడు. గీత కొంచెం కంగారుగా, "ఏమీ లేదు సార్. ఎందుకో తెలీదు. సడెన్‌గా కొంచెం నీరసంగా అనిపిస్తుంది" అని అంటుంది. దేవ ముసుగులో ఉన్న అమ్మాయిని చూడాలని తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు. విరాట్ గీతను గట్టిగా పట్టుకొని తన 2 చేతుల్లోనికి తీసుకొని మెల్లగా నడుస్తూ ఉంటాడు. గీత తన ఫేస్‌కి ఉన్న ముసుగుని సరిచేసుకొని, "సార్ ఏం చేస్తున్నారు? ఇది టెంపుల్. నన్ను కిందకి దింపండి" అని మెల్లగా అంటుంది. విరాట్ కొంచెం గంభీరంగా, "ఇది టెంపుల్ అనే విషయం నాకు గుర్తుంది. నీకు నీరసంగా ఉందన్నావు కదా! అందుకే నీ బదులు కూడా నేనే నడిచి ప్రదక్షిణలు పూర్తి చేస్తాను. నువ్వు కామ్‌గా ఉండు" అని అంటాడు. అప్పటికే మార్నింగ్ అయిపోవడంతో గుడిలోకి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా అయిపోతుంది. సడెన్‌గా ఎక్కువ మంది రావడంతో ఆ అమ్మాయి ఫేస్ చూడడం కష్టమని అర్థమైన దేవ, ఛ! మిస్ అయిపోయింది అని అనుకుంటూ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్తాడు. ప్రదక్షిణలన్నీ పూర్తి చేసి విరాట్ గీతను తీసుకొని ధ్వజస్తంభం దగ్గర నిలబెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు. గీత విరాట్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. విరాట్ గంభీరంగా, "నన్ను చూసింది చాలు. అమ్మవారి వైపు చూసి నమస్కారం చేసుకో" అని గంభీరంగా అంటాడు. గీత మనసులో, ఇతనికి ఒళ్ళంతా కళ్ళే ఉన్నట్టున్నాయి. కళ్ళు మూసుకున్నా నేనేం చేస్తున్నానో ఈజీగా కనిపెట్టేస్తున్నాడు అని అనుకుంటూ అక్కడ ఉన్న అమ్మవారిని చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దేవా ఉన్నాడేమో అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. విరాట్ హోమంకి ఆలస్యమవుతుంది. పద వెళ్దాం అని అనడంతో గీత విరాట్ వెనకే లోపలికి వెళ్తుంది. పంతులు గారు వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి వీళ్ళిద్దరి చేత పూజ చేయించి హోమం చేయడం మొదలు పెడతారు. మధు, ఆదిత్య ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మురళి, అర్జున్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి లోపల పూజ జరుగుతుంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతారు. మధు కోపంగా చూస్తూ, మా సంగతి వదిలేయండి. మీ ఫ్రెండ్ లోపల ఉన్నాడు కదా! అతన్ని ఒంటరిగా వదిలేసి మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అర్జున్ వైపు చూస్తూ అడుగుతుంది. అర్జున్ గుర్రుగా చూస్తూ, అక్కడ నా ఫ్రెండ్ ఒంటరిగా ఏమీ లేడు. అతని భార్యతో హ్యాపీగా పూజ చేస్తున్నాడు. అందుకే నేను బయటకు వచ్చాను. నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. మధు, అయ్యో పాపం, మీ ఫ్రెండ్ అతని వైఫ్‌తో ఉంటే మీకు బాధగా అనిపించడం లేదా అని అడుగుతుంది. అర్జున్ కోపంగా చూస్తూ, ఏ మెంటల్, వాడు తన భార్యతో ఉంటే నాకెందుకే కోపం వస్తుంది? ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ అని అడుగుతాడు. మధు పైకి లేచి అర్జున్‌కి ఎదురుగా నుంచొని, మరి మీరు పెళ్లి చేసుకొని మీ వైఫ్‌తో ఉంటే మీ ఫ్రెండ్ ఎందుకు ఫీల్ అవుతాడని అనుకుంటున్నారు అని అడుగుతుంది. అర్జున్ గంభీరంగా, నేను నీకు చెప్పానా? నిన్ను పెళ్లి చేసుకుంటే విరాట్ ఫీల్ అవుతాడు అని అని అడుగుతాడు. మధు అర్జున్ని రెచ్చగొడుతూ, మరి మీరెందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు? మొన్న మీ ఫాదర్ ఎంతలా ఫీల్ అవుతున్నారో చూశారు కదా! కనీసం వాళ్ళ కోసమైనా మీరు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవచ్చు కదా! అని కోపంగా అడుగుతుంది. అర్జున్ మురళి వైపు చూసి, అరే మురళి, పద ఇక్కడి నుండి వెళ్దాం అని గంభీరంగా అంటాడు. మధు కోపంగా చూస్తూ, ఏంటి అర్జున్ గారు, సమాధానం చెప్పలేక ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. అర్జున్ వెనక్కి తిరిగి, ఖచ్చితంగా చేసుకుంటాను. ఒక 1 మంత్ తిరిగేలోపు నా మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని నీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కొంచెం వెయిట్ చెయ్యి అని గంభీరంగా చెప్పి అక్కడి నుండి మురళిని తీసుకొని వెళ్ళిపోతాడు. మధు బాధగా అర్జున్ వెళ్తున్న వైపు చూస్తూ ఉంటుంది. ఆదిత్య, ఏమైంది మధు? ఎందుకు అర్జున్ని అంతలా రెచ్చగొడుతున్నావు అని అడుగుతాడు. మధు ఆదిత్యకి కనిపించకుండా తన కన్నీళ్లు తుడుచుకొని, ఏం లేదు బ్రో, మొన్న వాళ్ళ పేరెంట్స్ ఎంతలా బాధపడుతున్నారో నువ్వు చూసావు కదా! అసలు అతను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదో రీజన్ అయినా చెప్పాలి కదా! అలా కాకుండా వాళ్ళని ఇంకా ఎంతకాలం అలా బాధపెడతాడు. అందుకే అలా రెచ్చగొడితే ఏమైనా నిజం చెప్తాడేమో అని అలా చేశాను అని బాధగా అంటుంది. ఆదిత్య 1 మంత్‌లో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా!
చూద్దాం ఏం చేస్తాడో. పద మనం లోపలికి వెళ్దాం అని మధుని తీసుకొని పూజ జరిగే ప్లేస్‌కి వెళ్తాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.